వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. టీ20 క్రికెట్ టీమ్ కు కొత్త కెప్టెన్ రాబోతున్నారా? రెగ్యులర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను సైడ్ లైన్ చేయబోతున్నారా? బ్యాటింగ్ లో ప్రభావం చూకపోవడంతో ఆల్మోస్ట్ బీసీసీఐ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సూర్యకుమార్ స్థానంలో కొత్త కెప్టెన్ ను ఎంపిక చేయబోతున్నారు. ప్రధానంగా రేస్ లో హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ పేరు ప్రముఖంగా వినబడుతుంది. తిలక్ వర్మతో పాటుగా పోటీలో ఇషాన్ కిషన్, సంజు శాంసన్ పేర్లు కూడా వినబడుతున్నాయి. మరో 2 రోజుల్లో బీసీసీఐ కీలకమైనటువంటి ప్రకటనను విడుదల చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రధానంగా ఐర్లాండ్ తో పాటుగా ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ కు మాత్రమే కాకుండా ఆసియా గేమ్స్ బరిలో కూడా దిగేటువంటి టీమ్ ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించబోతుంది. అదే సమయంలో టీమిండియా టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ దాదాపు ఖాయంగానే కనబడుతుంది. రెగ్యులర్ సారథి సూర్యకుమార్ యాదవ్ జట్టును అద్భుతంగా నడిపిస్తున్నప్పటికీ బ్యాటర్ గా పెద్దగా ప్రభావం చూపించడం లేదు అనేటువంటి కాంట్రవర్సీ మాత్రం నడుస్తుంది. దీంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త కెప్టెన్ వైపు సెలక్షన్ కమిటీ మొగ్గు చూపించనున్నట్లుగా వార్తలు కూడా వస్తున్నాయి. గత టీ20 ప్రపంచ కప్ లో భారత్ ను అద్భుతంగా నడిపించారు సూర్యకుమార్ యాదవ్. అయితే ఆయన ఛాంపియన్ గా కూడా నిలవడం జరిగింది. ఆ తర్వాత ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున కూడా ఆయన ఆడడం జరిగింది. కానీ నిలకడలేని ఆట తీరు ప్రదర్శించడంతో కొంతవరకు కూడా విఫలమయ్యారు. 2028లో టీ20 ప్రపంచ కప్ లాస్ ఏంజల్స్ లో వేదికగా ఒలింపిక్స్ జరగబోతుంది. అందుకోసం జట్టును సిద్ధం చేయాలంటూ కూడా ప్రధాన కోచ్లతో పాటుగా ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో మాత్రం కొత్త కెప్టెన్ గా ఎవరుండబోతున్నారు అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ రేసులో ప్రధానంగా ప్రముఖుల పేర్లు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితులు. అయితే ప్రధానంగా ఇతనితో తిలక్ వర్మతో పాటుగా ఇషాన్ కిషన్, సంజు శాంసన్ కూడా అవకాశం ఉండేటువంటి ఛాన్స్ కూడా ఉండొచ్చు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, అదేవిధంగా సెలెక్టర్ల మధ్య కెప్టెన్సీ విషయంలో ఇంకా ఏకాభిప్రాయం రాలేదు అనేది మాత్రం ప్రముఖంగా వినబడుతున్నటువంటి వాదన. ఇప్పటికే ఆసియా గేమ్స్ కి సంబంధించినటువంటి ప్రాబబుల్ ను బీసీసీఐ ప్రకటించినటువంటి సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ జాబితాలో సూర్య గెలుకు చోటు ఇప్పటి వరకు ఇవ్వలేదు. వెస్టిండీస్ సిరీస్ తో పాటుగా 2028 ఒలింపిక్స్ గేమ్స్, అదేవిధంగా టీ20 వరల్డ్ కప్ సన్నద్ధత నేపథ్యంలో వర్క్ లోడ్ ను దృష్టిలో పెట్టుకొని సూర్యకుమార్ ను ఆసియా గేమ్స్ కు ఎంపిక చేయలేదంటూ కూడా బీసీసీఐ ప్రకటించింది. ఇప్పుడు కొత్త కెప్టెన్ ప్రకటన కేవలం ఆసియా గేమ్స్ వరకేనా, లేదా ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్ కు మాత్రమేనా అనేది మరో 2 రోజుల్లో తేలిపోయేటువంటి అవకాశం కనబడుతుంది. మొత్తం మీద ఆసియా గేమ్స్ కోసం పంపేటువంటి సీనియర్ జట్టులో ఎవరు ఉండబోతున్నారు అనే దానిపైన కూడా కొంతవరకు ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక ఇంగ్లాండ్ తో పొట్టి సిరీస్ కు మాత్రం పూర్తి స్థాయి జట్టు వెళ్లడం ఖాయంగానే కనబడుతుంది. అయితే సూర్యకుమార్ యాదవ్ స్థానంలో ఎవరికి అవకాశం లభిస్తుందో అనే దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంటే టీ20 క్రికెట్ టీం కు కొత్త కెప్టెన్ దాదాపు ఖాయంగానే కనబడుతుంది. రెగ్యులర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను సైడ్ లైన్ ఇచ్చేటువంటి యోచనలు కనబడుతున్నారు. బ్యాటింగ్ ప్రభావం చూపించకపోవడమే బీసీసీఐ ఈ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి కారణంగా తెలుస్తుంది. సూర్యకుమార్ స్థానంలో కొత్త కెప్టెన్ ఎంపిక కాబోతున్నారు. అయితే ప్రధానంగా రేస్ లో తిలక్ వర్మ పేరు మాత్రం ప్రముఖంగా వినబడుతుంది. తిలక్ వర్మతో పాటుగా ఇషాన్ కిషన్, సంజు శాంసన్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మొత్తం మీద మరో 2 రోజుల్లో బీసీసీఐ కీలకమైనటువంటి ప్రకటనను విడుదల చేసే అవకాశం కనబడుతుంది.